తల్లికి వందనం ఓ చరిత్ర అన్నారు సీఎం చంద్రబాబు. ఇంట్లో ఎందరు ఆడపిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేస్తామని తెలిపారు. కొందరు నాయకులు చిత్ర విచిత్రాలు చేశారని, పిల్లల బ్యాగులు పుస్తకాలపై ఏ బొమ్మలు ఉండవని సెటైర్లు వేశారు చంద్రబాబు. 10th క్లాస్ వాళ్ళకి క్లాస్ టీచర్ గా ఉన్నాను సార్. నా సొంత స్కూల్ సార్ ఇది. నేను ఇక్కడ చదివి మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడతాయి. అవసరమైతే ఒక 5-10 సంవత్సరాల్లో ప్రైవేటు కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది, ఈ ప్రభుత్వాన్ని. నిన్నే నేను చూశాను, గర్వపడుతున్నా. ఒక నెల్లూరు ఒక స్కూల్ అయితే నో వేకెన్సీ బోర్డు పెట్టారు. అందరూ అయిపోయింది, ఫుల్ మంచి క్వాలిటీ ఇస్తా ఉంటే అందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్గా పెట్టుకుని ఇంకా నో కాలేజ్ స్టూడెంట్ మొత్తం వేకెన్సీ అని మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడాలి. ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది, నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకిస్తే పుస్తకాల పైన బ్యాగ్ కూడా వదిలిపెట్టలేదు, దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. ఏ బొమ్మ ఉండదు. విద్యాలయాల్లో రాజకీయాలు లేవు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని.